శపించబడిన గ్రామం. ఆ గ్రామానికి చుట్టూ దట్టమైన అడవులు. చీకటి పడిన తర్వాత ఎవరూ బయటికి రావడం కష్టమే. ఎందుకంటే ఆ ఊరిలో ఓ భయంకరమైన రహస్యం దాగుంది. దశాబ్దాల క్రితం ఆ గ్రామంలో ఓ మహాపూజారి ఉండేవాడు, వేణుగోపాల శర్మ. అతను దేవతలను ఆరాధించేవాడు, కాని అతని హృదయంలో అహంకారం పెరిగింది. ఓ రోజు పూజారి గ్రామానికి సమీపంలో ఉన్న శ్మశానంలో తంత్ర విద్యలతో ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను నిషిద్ధ మంత్రాలు చదివి ఆత్మలను ఆహ్వానించాడు. కాని అది అతనికి శాపంగా మారింది. ఆ దేవతా శక్తులు కోపంగా మారి ఆ ఊరంతా శాపగ్రస్తం చేశాయి. ఆ రోజు నుండి ప్రతి పౌర్ణమి రాత్రి ఊరిలో ఎవరో ఒకరు అదృశ్యమవుతూనే ఉన్నారు. గ్రామస్తులు ఆ రహస్యం వెదకడానికి ప్రయత్నించినా దానికి ఏదీ ఫలితంగా రాలేదు. ఒకరోజు ఊరి యువకుడు శివ ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నించాడు. అతను తన స్నేహితులతో కలిసి పౌర్ణమి రాత్రి అడవిలోకి వెళ్లాడు. అక్కడ వారికి చుట్టూ అలౌకిక శబ్దాలు వినిపించాయి. అకస్మాత్తుగా వేణుగోపాల శర్మ ఆత్మ వారి ముందు ప్రత్యక్షమై, "మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు?" అని గర్జించింది. భయంతో శివ వెనక్కి తగ్గకుండా, "ఈ గ్రామ శాపాన్ని తుడిచివేయాలనుకుంటున్నాను" అని ధైర్యంగా చెప్పాడు. అప్పుడు ఆ ఆత్మ, "ఈ గ్రామాన్ని కాపాడాలంటే నన్ను నా తపస్సులో విఘ్నం చేసిన ఊరి పెద్దల వంశస్థుల నుండి ఒకరిని బలి ఇచ్చాలి" అని చెప్పింది. గ్రామస్తులందరూ భయంతో నిశ్శబ్దంగా నిలిచిపోయారు. చివరకు శివ దేవతా స్తోత్రాలను పఠించి ఆ ఆత్మను శాంతింపజేశాడు. అప్పటినుండి ఊరు మళ్లీ ప్రశాంతంగా మారింది. కాని ఇప్పటికీ పౌర్ణమి రాత్రి అడవిలో ఓ కాంతి మెరుస్తుంటుందని కొందరు చెబుతుంటారు. మీరు ఆ గ్రామానికి వెళ్లి చూసేందుకు ధైర్యం చేస్తారా?